హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి నా చిన్న ప్రపంచం. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి లేకపోతే సమ్టైమ్స్ మనం నాన్ వెజ్ తినలేని పరిస్థితి, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అవి వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ మాత్రమే ఉన్నాయి నాకు. సో మాకు 2 పెద్దవాళ్ళకి 2 చిన్న పిల్లలకి సరిపోతుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా ఉంటే కనుక ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకోండి. అప్పుడు దానికి తగ్గట్టు రైస్ కూడా తీసుకోవచ్చు. సో వాటిని ఇలా సాల్ట్ వాటర్లో వేసి కొంచెంసేపు నాననిచ్చి నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని, ఫ్రై ప్యాన్ కాదు, ఒక మనకి బిర్యానీ హండీ లాంటిది అనమాట. సో దానిలో నెయ్యి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక మన దగ్గర మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగము, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, షాజీరా, అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇది మష్రూమ్స్ మనకి చాలా మంచిది కదండి. కనీసం ఒక 10 daysకి ఒకసారి, 2 weeksకి ఒకసారి అన్న మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది కదా. విటమిన్ డి ఉంటుంది. ఇప్పుడు రోజుల్లో చాలామందికి ఉన్న లోపం ఏంటంటే విటమిన్ డిఏ అండి. సో ఇలా ఎప్పుడన్నా మనం ఇంక్లూడ్ చేస్తే మంచిది. సో తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను రైస్ని కూడా బాయిల్ చేసేస్తున్నాను అండి. జనరల్గా 2 cups బియ్యం తీసుకున్నాను కదా, దానికి అట్లీస్ట్ ఒక 5 cups ఆఫ్ వాటర్ పోసేసుకొని మరగనిచ్చి రైస్ని కుక్ చేసుకోవాలి. సో నేను సరిపడా వేస్తాను అనమాట. సో దాంట్లో కూడా బిర్యానీ మసాలాలో వేసేసి కొంచెము నెయ్యి వేసేసి వాటర్ని మరగనివ్వాలి ఫస్ట్. తర్వాత ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఒక 2 spoons వేసి ఫ్రై అయిన తర్వాత ఈ మష్రూమ్స్ని కట్ చేసుకున్నవి వేసేసుకోవాలండి. దానిలో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక మూత పెట్టేసి ఒక 3-4 minutes వేగనిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎగిరిపోతుందండి. అప్పుడు అది దాంట్లో నుంచి వాసన అంతా పోయి బాగుంటుందన్నమాట. సో ఈలోపు వాటర్ మరిగిపోయినాయండి. ఇక్కడ నేను రైస్కి సరిపడా వాటర్ తీసుకుంటున్నాను అండి. ఎందుకంటే నాకు ఇది అలవాటే అనమాట. నేను ఎక్కువ వాటర్ పోసేసి వాటర్ వడగొట్టడం ఎందుకని అలా చేస్తాను. మీకు అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పోసుకొని దాన్ని వడగట్టేసుకోండి. అప్పుడు రైస్ పలుకు పలుకుగా బాగా వస్తుందన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నేను కొంచెము కారము, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మనకు కావాల్సిన మసాలాలు మొత్తము వేసుకున్నాను. సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది నేను ఎప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటా అండి. మా పిల్లలు కూడా ఇష్టంగా చక్కగా తింటారు. బాగుంటుంది బిర్యానీ. మనం చికెన్ బిర్యానీ ఎలా తింటామో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. సో అవన్నీ మసాలాలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అవి ఉన్నాయి. అవి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. యాక్చువల్లీ మా పెద్ద బాబుకి రీసెంట్గా వైరల్ ఫీవర్ వచ్చింది. సో నాన్ వెజ్ తినకూడదు కదా, సో సండే మిస్ అవ్వకూడదని ఇలా చేశానమాట. మా వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగానే ఏం రిగ్రెట్ అవ్వకుండా చక్కగా తినేశారు. ఇవి చూడండి, ఒక 5 minutes తర్వాత బాగా వేగేసింది కదా. తర్వాత దీంట్లోకి ఒక చిన్న కప్ ఆఫ్ పెరుగుని చిలక కొట్టుకొని వేసేయాలండి. అది కూడా వేసేసి సిమ్లోనే పెట్టుకొని 2 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఫ్రై చేశాను. ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది కదా, మనము అది చూసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. పెరుగు కొంచెం ఇరిగినట్టు వస్తుంది కానీ ఏమవ్వదండి, సరిపోతుంది. సో ఒకసారి మనం ఉప్పు అదంతా చెక్ చేసుకోవాలి. సో ఇదిగోండి రైస్ నేను సరిపడా వాటర్ పోసాను కదా. సో దీన్ని పైన రైస్ని, బాస్మతి రైస్ని లేయర్ లాగా వేసుకోవాలండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మొత్తం పెట్టేసేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇంకొంచెం ఉంచుకొని అది కూడా వేసేసి కొంచెం నెయ్యి కూడా పైన చల్లుకొని మూత పెట్టేసేసి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి దమ్ చేయాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తము రైస్లోకి వెళ్ళి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీ. అంటే మష్రూమ్ కర్రీ ప్రతిసారి మసాలా అంతా చేయలేం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అసలు ఈరోజు చాలా బాగా కుదిరిందండి. మాకు ఇది ఒక్క పూటకే వస్తుందండి, ఓన్లీ లంచ్కే అనమాట. మొత్తం అయిపోయింది. దీంట్లో ఒక రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.